My name is P. Ashia. I am studying in 5th standard. Today I feel very proud to speak about Independence Day. We celebrate Independence Day on 15th August every year. On this day in 1947, India got freedom. We remember our honor and great freedom fighters like Mahatma Gandhi ji, Subhash Chandra Bose, Bhagat Singh, Rani Lakshmi Bai, and who many others sacrificed their life for our country. Independence is not only being free; it means also respect our country. It also means responsible citizens, and we should do what is always right and keep our surroundings clean, follow rules. As students, we must study well, keep our surroundings clean. As students, we study well, respect teachers, parents, and work hard to make our country proud. Let us always know the value of our country. Thank you. నా పేరు ఎం శరణ్య. నేను పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బుక్కరాయ సముద్రంలో చదువుతున్నాను. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మహనీయులను స్మరించుకుందాం. ఆగస్టు 15, 1947 మన బ్రిటిష్ పాలన నుండి మనకు విముక్తి మరియు స్వాతంత్ర్యం వచ్చింది. దీని వెనుకన చాలా మహనీయులు ఎంతో కృషి చేశారు కాబట్టి వారి త్యాగాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. 1919లో జలియన్ వాలాబాగ్ అనే స్థానంలో పంజాబ్లో ఒక సభ ఏర్పాటు జరిగింది. అది వైశాఖి అనే పండుగ సందర్భంగా అక్కడ ప్రాంతీయులు మహనీయులు అందరూ సమావేశమయ్యారు. కానీ అక్కడే పాలన చేస్తున్న మన బ్రిటిష్ పాలకులు జనరల్ డయర్ అదే అదునుగా తీసుకొని అక్కడ ఉన్న ప్రజలను తీవ్రమైన కాల్పులతో చాలా మంది వీర యోధులను ప్రజలను చాలా ఇబ్బంది పరిచారు. కాబట్టి అంత క్రూరమైన వారి నుండి మన మహనీయులు ఎంతో కృషి చెంది మనకు ఈరోజు స్వాతంత్ర్యం తెచ్చారు. ఈ స్వాతంత్ర్యాన్ని మనం చాలా గర్వంగా చెప్పుకోవాలి. కానీ మనం ఈరోజు దేశం మనకు ఏమిచ్చింది అనేది కాకుండా మనం దేశానికి ఏమిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నగా మీరు వేసుకోవాలి. పేరు ఎం నిత్యశ్రీ, 10వ తరగతి, పిఎంసి జెడ్పీహెచ్ఎస్ స్కూల్, బుక్కరాయ సముద్ర మండలం, అనంతపురం జిల్లాలో చదువుతున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా యొక్క నమస్కారములు. మనకు ఆగస్టు 15, 1947 సంవత్సరం నందు స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎందరో మహనీయులు పౌరులు తమ ప్రాణాలు అర్పించి స్వాతంత్రం రావడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయ్యింది. ఈ మహనీయులు లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ ఎందరో మహనీయులు ప్రాణత్యాగం మన స్వాతంత్రంగా మారింది. స్వాతంత్రం పొందడం ఎంత ముఖ్యమో దానిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ ఆశయాలను విద్యార్థుల్లో తెలియజేయడానికి పార్ట్నర్స్ నేషన్ ఇన్ బిల్డింగ్ అనే ప్రోగ్రాం ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులుగా మనం ఏం చదువుతున్నామో, మన లక్ష్యం ఏంటో, మన తల్లిదండ్రులకి, మన పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలి అని తెలియజేయడం ఈ ప్రోగ్రాం తెలియజేస్తుంది. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెస్ 9 వారికి ధన్యవాదములు.